ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎన్నోసార్లు నీకు అవకాశం ఇస్తున్నప్పుడు కూడా పదే పదే నువ్వు అదే తప్పు చేస్తున్నావు, అదే పాపంలో పడిపోతున్నావు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, అదే నీ ఆఖరి రోజున నువ్వు బ్రతికినప్పుడు, నువ్వు దేవుని తప్పకుండా నా జీవితాన్ని మార్చమని అడుగుతావు. ఎందుకంటే నువ్వు మరణాంచుల్లో ఉన్నావు కాబట్టి నీకు దేవుడు అప్పుడు గుర్తుకొస్తాడు. ఆ క్షణం రాకముందే దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు తప్పకుండా దేవుని విషయంలో నువ్వు మారు మనసు పొంది నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి సంతోషపరిచే రీతిగా నీ అలవాట్లను, నీ మాటలను, నీ ప్రవర్తన, నీ చేష్టలన్నింటినీ విడిచిపెట్టి దేవునిలోకి నడవాలని దేవుడు ఆశపడుచున్నాడు. జ్ఞాపకం చేసుకొని దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కటి మనం దేవునికి అనుకూలంగా మాదిరిగా మనం బ్రతకాలి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. నువ్వు ఏం విత్తుతావో అదే పంట కోస్తావు. నీ ఆత్మ నరకంలో చావడంలో దేవునికి ఇష్టం లేదు. ఆయన బాధపడుతున్నాడు మన గురించి, ఆలోచిస్తున్నాడు దేవుడు మన గురించి. వాటిని అన్నిటిని విడిపించి దేవునిలో నడిపించుకోవాలని దేవుని ఆశపడుచున్నాడు. మన బ్రతుకు, మన జీవితం మన చేతిలోనే నాశనం చేసుకుంటున్నాం. దేవుడు ఎన్నోసార్లు ఆ దారిలో తప్పించినప్పుడు మనం కూడా మరలా అదే పాపం చేస్తున్నాం. ఎన్నిసార్లు మనకు అలవాటైన జీవితాన్ని మనం కుక్క తన వాంతి ఎలా నాకుతుందో అట్నే మన బతుకుచున్నాం. జ్ఞాపకం చేసుకోండి. అలాంటి బ్రతుకు మనం జీవించొద్దని దేవుడు బాధపడుచున్నాడు మన విషయం అందు. ప్రతి ఒక్క విషయాలలో దేవుడు ఆ దారి నుంచి, ఆ కీడు నుంచి దేవుడు తొలగిస్తున్నాడు మనల్ని. కానీ మనం పాపం పడి మన జీవితాన్ని అతలాకుతలం చేసుకొని బాధపడుచున్నాం. ప్రతి ఒక్క విషయంలో దేవుడు మంచి చేయాలని ఆశపడుచున్నారు. మన విషయంలో సాతాను మనల్ని నరకంలో పడవేయాలని ఎన్నో పాపములు, ఎన్నో పనులు మన చేతితో చేస్తున్నాడు. దేవుడికి ఇచ్చిన జ్ఞానాన్ని దాన్ని తెలుసుకొని దాని నుంచి విడిపించి దేవునికి ప్రాధేయపడు, మొరపెట్టు. ప్రతి దినమున ఉదయం నుంచి సాయంత్రకాలం నుంచి దేవుని వాక్యంలో నువ్వు నడుచుకో. దేవునికి అనుకూలంగా బ్రతుకు, దేవునికి మాదిరిగా బ్రతుకు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు ఆఖరి అవకాశం అని నేను బ్రతుకు. నా పాపాలన్నీ కడిగివేయి అన్నాడు, బ్రతిమలాడు. నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు దేవుడు అన్నాడు. తప్పకుండా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.